జూనియర్ వైద్యురాలపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేయటాన్ని ఆర్ఎంపీ, పీఎంపీ మంచిర్యాల నస్పూర్ మండల కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని రెండు మండలాల అధ్యక్షులు విజయ్, సతీష్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు అక్కడున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహించి దోషులను బహిరంగ ఉరితీయాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యురాలపై హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఐబిడ్ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి వారి నిరసనను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ప్రధాన కార్యదర్శి ముషం రమేష్, నస్పూర్ ప్రధాన కార్యదర్శి బియ్యల లక్ష్మణ్, కోశాధికారి రాథోడ్ రామారావు, బివి స్వామి, గౌరవ అధ్యక్షులు ఒరిమెట్ల తిరుపతి, కె శంకరయ్య, సీనియర్ నాయకులు మొండయ్య, నాయకులు కె రాజు, శ్రీనివాస్, శ్రీధర్, రాజేందర్, వెంకట్రెడ్డి, సంపత్, మహేష్, వీరన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వైద్య వృత్తిలో భాగంగా గ్రామీణ వైద్యుల మందరం కలిసి ఇవాళ వైద్య వృత్తిరాలపై జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. నా పేరు మొండయ్య. నేను జిల్లా అధ్యక్షుడిగా 11 సంవత్సరాలు పనిచేసినాను. ఇంకా కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ టౌన్ యొక్క ఆధ్వర్యంలో, నస్పూర్ టౌన్ యొక్క ఆధ్వర్యంలో, మంచిర్యాల టౌన్ ఆధ్వర్యంలో కూడా అందరి ఆర్ఎంపీలను కలిసి అలా నిరసన తెలియజేయడం జరిగినది. వారికి జరిగిన సంఘటనకు ఇంకా ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వైద్య సోదరులందరూ కూడా మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రెస్ మీడియా వాళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సతీష్, నేను సిసిసి నస్పూర్ టౌన్ యూనియన్ ఆర్ఎంపీ, పిఎంపీ యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన విద్యార్థిపై అత్యాచారం మరియు హత్యకి నిరసనగా ఈరోజు మేము మంచిర్యాల టౌన్ ప్రెసిడెంట్ విజయ్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్ఎంపీ సోదరులు మరియు సిసిసి నస్పూర్ నుంచి మేము అందరం కలిసి ఈరోజు మంచిర్యాలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మెడికోపై జరిగిన హత్య మరియు హత్య సంఘటన చూసుకుంటే చాలా విచారకరమైనది, చాలా బాధాకరమైనది. ఇటువంటి వారిని దోషులను కఠినంగా శిక్షించాలి, తక్షణం ఎన్కౌంటర్ అనేది చేయాలి. ఇటువంటి మళ్ళీ పునరుద్ధరణ కాకుండా గవర్నమెంట్ దీనిపై గట్టి చర్యలు తీసుకొని వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని మా యొక్క యూనియన్ తరఫున ఈరోజు మేము తెలపడం జరుగుతుంది.